నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. ఎందుకంటే మా 14వ వార్డులో అంగన్వాడీ స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ లేదు. 500 కుటుంబాలు ఉన్నాయి. 500 కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడ కూడా లేనే లేదు. ధర్మపురం వస్తారు. అక్కడ రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లకాయలు అందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇదొకటి మాత్రం ఖచ్చితంగా మీరు ప్రపోజల్ చేయాలని సమాముఖంగా కోరుకుంటానమ్మా. ఇంకోటమ్మా, ఇక్కడ ఏంటంటే దంతు వృత్తిశాల ఉన్నది. పుట్టాడికి వచ్చేది ఇంతకు ముందు ఏంటంటే డాక్టర్లు వచ్చి తొడ మీద ముద్ర వేస్తేనే ఆ మాంసాన్ని అమ్మేవాడు. అక్కడ లేకుండా ఏడబెట్ట వదిలేసి గందరగోళం ఉన్నదమ్మా. ఆ 30 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టినారు. కానీ నిరుపయోగం ఉంది. దాన్ని కూడా ఒకసారి మీరు పరిశీలించి దాన్ని వినియోగంలో తెచ్చుకోవాలని సమావేశం కోరుకుంటానమ్మా. అదేనమ్మా, మళ్ళా కాసిపేటలో ఉన్నదా కాంప్లెక్స్ అది మున్సిపల్ కాంప్లెక్స్. అవి ఎంత రిపేర్కి వచ్చేసి అంతా వస్తున్నాయి, గందరగోళం ఉన్నాయి. అవన్నీ కానీ చేస్తే సుమారు 20 కుట్లు వస్తున్నాయి. దానికి వెళ్తే బాడీ సమానంలో 50,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలించి మీరు ఖచ్చితంగా వచ్చి చూడండి అమ్మా. మున్సిపాలిటీ చాలా ఆదాయం వస్తుంది. అదే విధంగా అమ్మా కాసిపేటలో నాగరాజు టీ అంగడి పక్కన ఉన్నది. ఆడ ఇంత ముందే 2 కోట్ల సైడ్ వాళ్ళు పోస్తున్నారు. ఆడ కానీ మనగా కుట్లు కానీ కడితే 40 కుట్లు వస్తాయి, 80 కుట్లు వస్తున్నాయి. అదే మంచి ఆదాయం కూడా వస్తుంది. కాసిపేట సెంటర్లోనే 40 కుట్లు వస్తాయమ్మా. చూడండి ఒకసారి కిచ్చితో కూడా మ్యాప్ తో 80 కుట్లు వస్తుంది. మున్సిపాలిటీ మంచి ఆదాయం వస్తుంది. మీరే వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎమ్మెల్యే కూడా అర్జీ ఇస్తాను. ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఇన్స్పెక్షన్ చేయండి. మన ఎక్కడికి వెళ్ళేదంటే కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, మాంస మార్కెట్ లేదు. ఎందుకంటే నానా ఇబ్బంది పడతాడు. 1.5 ఎకరా 2 రెడీ సెంటర్ లో ఉన్నది మార్కెట్. కానీ అది నిరుపయోగంగా అందరూ ఆక్రమించుకొని పరీక్ష చేస్తారు. అది నేను ఇదేమో తెచ్చి ఇచ్చాను పోయేసి 80 కుట్లు వస్తున్నాయి. 80 కుట్లు వస్తున్నాయి. పార్కింగ్ పెట్టిన తర్వాత మంచి ఆదాయం వస్తుంది. ఎందుకంటే చుట్టూ మాంసము చేపలు అన్ని కూడా ఒకే దగ్గర దొరుకుతాయి. కాబట్టి ఎంతో నిరుపయోగం మంచి పని కదా. మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఫైనల్లో ఉన్నాం మనం. ఇప్పుడన్నా కొన్ని పనులన్నీ చేసామనుకో జీవితాంతా చెప్పుకుంటారు. మనం చెప్పుకునేది ఒక అవకాశం కూడా పలానా 25 మంది ముందు కూడా మనం పలానా పని చేయాలనేది మాత్రం అవకాశమే కానీ చెప్పుకునేదానికి మంచి విధానమే లేదు. ఇదమ్మా బొత్తలమెట్లో ఇంద్రమ్మ కాలనీ 500 ఇల్లు ఉన్నాయి. 500 ఇల్లు ఉంటే అక్కడ స్కూల్ గా ఎలాంటి ఏమీ లేదు. నానా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయండి. నేను ఎన్నోసార్లు అడుగుతున్నాను, మీరు ఒక్కసారి కూడా రావటం లేదు. అది కాబట్టి ఇవన్నీ కూడా వచ్చి చూసి ఒకసారి పరిశీలన చేయండి అమ్మా. ఇంకో విషయం ఏంటంటే మొన్న కూడా మాట్లాడినా మన జగనన్న కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, ఏటీపీ కాలనీ, రామారావు కాలనీలో మన గవర్నమెంట్ పర్పస్ స్థలాలు వదిలిపెట్టాం. ఆ స్థలాన్ని కానీ చుట్టూరు కాంపౌండ్ కట్టేసి కారులు చాలా మంది కూడా కారులు కొనేసి ఈతల్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం చుట్టూ ఒక రేకులు కానీ చేస్తే అవి బాడు కూడా వస్తుంది. మన స్థలాల్లో సేఫ్టీకి ఉంటుంది. అద్దెకించుకున్న స్థలాలు ఎక్కడికి బావు. అదే విధంగా ఇన్ని కూడా మనం చేసినామంటే ఎంతో నిరుపయోగం ఉంటుంది. ఎందుకంటే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. ఈ విధంగా చేస్తే దాదాపు 30 లక్షల రూపాయలు ఆదాయం వస్తామా. మీకు ఎన్ని ఒకటి కిచ్చిలో ఇస్తాను. ఒకసారి మీరు పరిశీలించండి. మీరు రాండి, మేము వస్తాము. కౌన్సిలర్లు అందరూ కూడా వస్తాము. పరిశీలించి ఇట్లా మంచి పని చేస్తే మలాంటి టైంలో పలానా చేశారు అనే ఉద్దేశం మంచి పేరు వస్తామా మనకు కూడా. ఎందుకంటే మన పీరియడ్ కూడా లేదు, సంవత్సరం చిల్లర ఉండేది. కాబట్టి చేసిన ఒక్క పని కూడా మనం సరైన పని చేయలేదు. సరేనా? ఎందుకంటే మంచి పని వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే కాసిపేట సెంటర్లో నుంచి కురుమల రామకృష్ణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన లైటింగ్ చేసాం. సంతోషంగా బ్రహ్మాండంగా చేసాం, ఆనందపడ్డాం. అదే విధంగా రామ్ కుమార్ కన్నా ఎక్కడి నుంచి జగనన్న కాలనీ నుంచి రాపూర్ కన్నీ చేసాం. ఇప్పుడు ఆ రూట్ అయిపోతే ఎక్కడంటే బ్రహ్మాండంగా పువ్వులు ఉంటున్నారు అనమాట. అంటే మంచి పనులు గుర్తింపు. అదే చెప్పేదమ్మా ఆయన చేశాడు. అదే విధంగా ఏంటంటే పోలేనమ్మా రాష్ట్రపతి ఎవరు చేయలేదు. ₹1 కోట్ల అక్కడ పనులు చేశారు కాబట్టి మంచి పేరు వస్తుంది.
ఉంటది. ఆ టైంలో ఆయన పని చేశారు, ఈసారి రామకుమార్ గారిని పని చేశారు కాబట్టి మంచి పేరు. వాళ్ళ కుటుంబం కూడా ఏంటంటే హ్యాండ్లేమ్ అయితే ఏవి, బెటాలియన్ అయితే ఏవి, సమ్మర్ స్టోరేజ్ అయితే, మున్సిపల్ ఆఫీస్ అయితే ఏవి, మోడల్ స్కూల్ అయితే, సెంట్రల్ స్కూల్ ఇవన్నీ కూడా రాజలక్ష్మి గారు జనార్దన్ సార్ గారు చేసి పెట్టారు. చేసిన తర్వాత ఈ రోజు జీవితాంతం గుర్తుంటాయి కదా పనులు. మనం ఒక పని చేసి పెట్టడానికి ఇవి వస్తుంటాయి పోతాయి, రోడ్లు వేస్తుంటా పోతుంటా, ఏం కాదు శాశ్వతంగా గుర్తుండే పనులు. కాబట్టి నేను ఇచ్చినటువంటి కూడా పిచ్చి కూడా మీకు ఇస్తానమ్మా. ఒకసారి మీరు పరిశీలించి, నేను ఎమ్మెల్యే గారు కూడా చెప్తాను, ఎమ్మెల్యే కూడా ఆయన కూడా అర్జీ తయారు చేసుకొని వచ్చాను, సమయానికి రాలేదు కాబట్టి నేను కూడా ఇంటికి ఇచ్చేసి వస్తాను. ఇవన్నీ కూడా నాకు ఖచ్చితంగా మీరు చేయాలి. సభాముఖంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని సత్యనారాయణ చేసుకుంటే సెలవు తీసుకున్నాను. నా సొంత గీపిస్తుంది ఇవన్నీ కూడా చేసినాము. ఇదేంటంటే దుర్తులు చాలా అక్కడ ఏంటంటే గుట్టడికి వచ్చేది మా వీధిలో నరసింహరావు వీధిలో ఉండదు. అది కూడా అది నిలిపే కూడా అది ఈ రోడ్డు మీద ఇది కూడా ఏంటంటే హాస్పిటల్ కాంప్లెక్స్ ఉంది కదా, కాంప్లెక్స్ ఇది కాంప్లెక్స్ వాడుకు వచ్చేది. ఇది కూడా కాసి పెట్టమ్మా. 40 ఫుట్లు వచ్చినాయి. ఈ 40 ఫుట్లు వేసిన దానికి బాడీకి వస్తాయి, 80 ఫుట్లు వస్తాయి. మున్సిపాలిటీ ఆదాయం ఇవన్నీ కూడా మన ఫీల్డ్ లో. ఇది ఏంటంటమ్మా, ఇదేంటంటే మార్కెట్, కూరగాయల మార్కెట్, చేపలు, మాంసం ఒకే దగ్గర పెట్టుకుంటే పార్కింగ్ స్థలం కూడా చూపించినామా. రోడ్లు కానీ పార్కింగ్ ప్రతి ఒకటి చూపిస్తారు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇది ఏంటంటే అన్నమ్మకాలి అక్కడ 500 కుటుంబాలు ఉన్నాయి. 500 కుటుంబాలకి ఎలాంటి కూడా అక్కడ స్కూల్ కానీ అంగన్వాడీ లేదు అక్కడి నుంచి కట్టేసిన లేదు. నేను ఎమ్మెల్యే కూడా తయారు చేస్తాను, ఎమ్మెల్యేకి పంపిస్తాను, కలెక్టర్ గారికి పంపిస్తాను, మున్సిపల్ శాఖ మంత్రికి అందరికీ పంపిస్తాను, స్టేట్ ఎవరికి పంపిస్తాను, అందరికీ పంపిస్తాను. నేనేంటంటే